తినగ తినగ వేము. సుబ్బయ్య సంగీత ప్రియుడు. అతడికి సంగీతంలో అంతో ఇంతో ప్రవేశముంది. ఒకసారి సుబ్బయ్య పనిమీద గానాపురం వెళ్ళి మిత్రుడు వెంకయ్య ఇంట బస చేశాడు. వెంకయ్య మిత్రుడి రాకకు ఎంతో సంతోషించి, మంచి సమయంలో వచ్చావు, ఈరోజు మా గ్రామంలో గాన కచేరీ ఉంది అన్నాడు. గాయకుడెవరు అని అడిగాడు సుబ్బయ్య కుతూహలంగా. మా ఊరివాడే, పేరు సీనయ్య, కానీ అద్భుతంగా పాడతాడని అంతా గానయ్య అంటాం. తింటే గారెలే తినాలి, వింటే గానయ్య పాటలే వినాలి అన్నాడు వెంకయ్య. సంగీత ప్రియుడైన సుబ్బయ్య ఈ సమాచారానికి ఎంతో సంతోషించినా, ఆ సమయానికి నా పని అయిపోతుందంటావా? ఇంత దూరం వచ్చి గానయ్య గానం వినకుండా వెళ్ళడానికి మనస్కరించదు. ఒకవేళ ఈ రోజుకు కాకపోతే మళ్ళీ రేపు వినడానికి వీలవుతుందా అని అడిగాడు. గానయ్య దేవీ ఉపాసకుడు. ఆయన దేవి సమక్షంలోనే నిత్యం పాటలు పాడతాడు. తన పాట దేవి తప్ప ఎవరూ వినకూడదని ఆయన దేవీ మందిరంలోకి వెళ్ళాక చుట్టూ తలుపులు బిగించుకుని పాటలు పాడుకుంటాడు. గ్రామస్తుల కోసం నెలకొక్కరోజు మాత్రమే పాడతాడాయన. నీ అదృష్టం కొద్దీ ఈరోజు ఆ రోజయింది అన్నాడు వెంకయ్య వివరంగా. గానయ్య గానం వినాలని సుబ్బయ్యలో తహతహ బయలుదేరింది. అది వరకు అతడు గానాపురం వెళ్ళి ఉన్నాడు గాని గానయ్య గురించి వినలేదు. ముందుగా సుబ్బయ్య ఆ ఊరి పెద్ద భూషయ్యను కలుసుకుని, ఈ ఊరిలో మంచి అద్దకం పనివారున్నారు కదా, వారు ప్రతి నెల వారం రోజుల పాటు పట్నం వస్తే బాగుంటుంది. వారి బసకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. చేతి నిండా పని, రెట్టింపు జీతం. ఊరి పెద్దలు మీరు, వారికి విషయం చెప్పండి. ప్రతి నెల నాకు కనీసం 10 మంది అద్దకం పనివారు కావాలి అని చెప్పాడు. భూషయ్య కాసేపు ఆలోచించి, మీ వల్ల మా ఊరికి ఉపకారం ఉంది. మా వాళ్ళు వస్తారు, కానీ నెలకు వారం రోజులు అన్నారు కదా, ఆ సమయంలో కృష్ణపక్ష ఏకాదశి పడకుండా చూడాలి. ఎందుకంటే ఆ రోజున మా ఊళ్ళో గానయ్య గానం చేస్తాడు. మా ఊళ్ళో ఏ ఒక్కరూ ఆ గానం వినే అవకాశాన్ని మాత్రం వదులుకోరు. ఎంత లాభం వచ్చినా సరే ఆ సమయంలో లెక్క చెయ్యరు అన్నాడు. అప్పుడు సుబ్బయ్య కుతూహలం ఇంకా పెరిగిపోయింది. అతడి షరతుకు అంగీకరించి, అది సరే, మరి ఒక్కసారి మీ వాళ్ళని రప్పించండి, ముఖాముఖి మాట్లాడుకోవచ్చు అన్నాడు. భూషయ్య తల అడ్డంగా తాటించి, మా వాళ్ళు పగలంతా పనిలో ఉంటారు, చీకటి పడే వేళకు గాని వాళ్ళు మాటలకు దొరకరు. అయితే ఈరోజు గానయ్య గానముంది. నెలకొక్కసారి మాత్రమే వచ్చే ఈ అవకాశం ఊళ్ళో ఎవరూ వదులుకోరు. కాబట్టి మనం రేపు రాత్రి సమావేశం ఏర్పాటు చేద్దాం అన్నాడు. గానయ్య పాట వినాలని తహతహలాడిపోతున్న సుబ్బయ్యకు ఈ ఏర్పాటు నచ్చింది. ఆ రాత్రి గాన కచేరీ జరిగింది. ఎంతో ఆశపడి వెళ్లిన సుబ్బయ్యకు నిరుత్సాహమే ఎదురయింది. గానయ్య గొంతు కర్ణ కఠోరంగా ఉంది. ఆ పాట వినడం ఒక భయంకర అనుభవంగా తోచిన సుబ్బయ్య చుట్టూ చూస్తే గ్రామస్తులందరూ కనులు మూసుకుని పరవశంతో తాళం వేస్తున్నారు. అక్కడి నుంచి లేచి వెడితే బాగుండదు, లేవకుంటే పాట వినడం కష్టంగా ఉంది. గానం కొనసాగుతున్నంతసేపు నరక యాతన అనుభవించిన సుబ్బయ్య కచేరీ ముగించిన వెంటనే తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటికి వెళ్ళాక వెంకయ్య, మా గానయ్య పాట నీకు ఎలా అనిపించింది అని అడిగాడు సుబ్బయ్యని. సుబ్బయ్య నిజం చెప్పాలనుకున్నాడు, కానీ మిత్రుడి ముఖం చూస్తే జాలి వేసింది. అతడు తన నుంచి మెప్పు ఆశిస్తున్నట్టు అర్థమై, ఈ ఊళ్ళో ఇంకా ఎవరైనా గాయకులున్నారా అని అడిగాడు. ఈ ఊరికే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా గానయ్య ఒక్కడే గాయకుడు అన్నాడు వెంకయ్య. పోనీ ఈ ఊళ్ళో ఇంకెవరైనా ఏ పట్నం నుంచో వచ్చి పాడగా విన్నారా అన్నాడు సుబ్బయ్య. లేదు, ఇక్కడి వారికి గానయ్య తప్ప ఇంకో గాయకుడు తెలియదు. అయినా నెలకొక్కరోజు తప్ప వినడానికి మాకు సమయం చాలదు. గానయ్య పాట మాకిచ్చే తృప్తితో మేము మరే గాయకుడి గురించి ఆలోచించనవసరం లేకపోతోంది కూడా అన్నాడు వెంకయ్య. అప్పటికి సుబ్బయ్యకు విషయం అర్థమైంది. గానాపురం గ్రామస్తులకు శ్రావ్యమైన పాట ఎలా ఉంటుందో తెలియదు. అందుకే గానయ్య పాటను వారు మెచ్చుకుంటున్నారు. అయితే గానయ్యకు మాత్రం
సంగీతాభిలాష ఎందుకు పుట్టిందో సుబ్బయ్య సందేహం విని గానయ్య పాడితే గేదెలరిచినట్లుండేదని ఆయన తాత తిట్టేవాడట. అందుకని పంతం వచ్చి దేవీ ఉపాసనకు గానాన్నే సాధన చేశాడు. సాధనమన పనులు సమకూరుతాయనడానికి అనగననగరాగం అతిశయిల్లుచునుండు అని యోగి వేమన అననే అన్నాడు కదా అన్నాడు వెంకయ్య. గానయ్య గొంతు విన్నాక వేమన ఈ తప్పు చెప్పాడేమోనని సందేహం కలిగినా ఆ వేమనే తినగ తినగవేము తీయనగును అని కూడా అన్నాడని గ్రహించిన సుబ్బయ్య అవునులే వేమన తప్పు చెప్పలేదు అన్నాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.